అందరికీ నమస్కారం అండి. ముందుగా నర్సీపట్నం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, పార్టీ అభిమానులు అందరూ కూడా నా నమస్కారాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు అంటే మన జగనన్న నిన్న రావడం జరిగింది మన ప్రాంతానికి. మరి ఎంత బ్రహ్మాండంగా జరిగిందంటే ఇది మీ అందరి తాలూకా విజయం, మన అందరూ విజయం ఇదంతా కూడా. ఎందుకంటే కొన్ని వేల మంది మనందరం కూడా మరి వచ్చారంటే ఇది అందరం కూడా సక్సెస్ మీ అందరి తాలూకా సహకారంతో ఈ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. అయితే ముఖ్యంగా చెప్పాలంటే ఈ గత 4-5 రోజుల నుంచి కూడా జగనన్న పర్యటన మరి డేట్ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి కూడా మరి ముఖ్యంగా మరి స్పీకర్ అయ్యన్న పాత్రుడు మరి పోలీసుల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఎక్కడ ఎట్టి బస్సులో కూడా జనం వెళ్ళకూడదని చెప్పి మరి చెప్పడంతో ఎన్నో ఆంక్షలు పోలీసులందరూ కూడా మరి మండలాల్లో ఉన్న పార్టీ నాయకులందరూ కూడా చెప్పి బెదిరించడం, మీరు తీసుకెళ్ళొద్దని చెప్పడం, చాలామందికి నోటీసులు ఇవ్వడం, ఈ విధంగా ఎన్నో ఆంక్షలు పెట్టారు. అయినప్పటికీ కూడా మరి ప్రజలందరూ కూడా నాయకులు తాలూకా సహకారంతో, పార్టీ నాయకులందరి సహకారంతో కొన్ని వేల మంది నిన్న రావడం జరిగింది. నిన్న కూడా మరి ఎక్కడికెక్కడ బారికేడ్స్ అయి పెట్టి ప్రతి మండల హెడ్ క్వార్టర్లో కానీ టౌన్లో కానీ ఎక్కడ బారికేడ్స్ పెట్టి వేలాది మందికి పోలీసులు ఇక్కడ రప్పించి మరి ఎక్కడ కూడా రాకుండా చేసినప్పటికీ కూడా కొన్ని వేల మందితో మరి వచ్చి మరి బ్రహ్మాండంగా మరి విజయవంతంగా మనం చేయడం జరిగింది. దీనికి ఇది అంతా కూడా మనందరి తాలూకు విజయవంతంగా నేను భావిస్తున్నాను. ముఖ్యంగా చెప్పాలంటే ఈ 5 రోజుల నుంచి కూడా ప్రతి మండల నాయకులు కూడా పార్టీ నాయకులందరూ కూడా మరి ఒక ప్రణాళిక ప్రకారం ఏ విధంగా వెళ్ళాలి, గ్రామాల నుంచి ఏ విధంగా మనం అందరం కూడా ప్రయాణం చేయాలి, ఎన్ని గంటలకు వెళ్ళాలని చెప్పి ఒక ప్రణాళిక ప్రకారం 4 మండలం నాతవరం మండల నాయకులు కానీ, గొలుగొండ మండలం నాయకులు కానీ, నర్సీపట్నం మున్సిపాలిటీ కానీ, నర్సీపట్నం రూరల్ కానీ, మాకవరపల్లి మండల నాయకులు అందరూ కూడా ఒక ప్రణాళిక ప్రకారం ప్రతి ఒక్కరు కూడా మన నాయకుడు వస్తున్నాడు మరి బ్రహ్మాండంగా చేయాలని సంకల్పంతో ఒక 4 రోజుల నుంచి కూడా మరి ప్లాన్ చేసి మరి మంచి విజయాన్ని సాధించారు. అందరికీ కూడా నాతవరం మండల నాయకులకి కానీ, 4 మండలాలు గొలుగొండ మండలం, నర్సీపట్నం రూరల్ మున్సిపాలిటీ నాయకులందరూ కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా చెప్పాలంటే మాకవరపల్లి మండల నాయకుల గురించి చెప్పాలి. ఎందుకంటే ఆ ప్రోగ్రాం అక్కడ జరిగింది కనుక మండలంలో ఉన్న 31 పంచాయతీల నాయకులందరూ కూడా అందరూ కూడా కష్టపడి ఎక్కువ మందిని అక్కడ దగ్గరే ఉన్నారు కనుక ఎక్కువ మందిని మరి అక్కడికి రప్పించడంలో కానీ, తీసుకెళ్ళడంలో కానీ, పార్టీ నాయకులు వెళ్ళడంలో కానీ మరి ఎక్కువ శ్రమ అంతా కూడా మరి 50% మాకవరపల్లి ఉన్న మండల నాయకులందరూ కూడా చేసినందుకు, కష్టపడి పనిచేసినందుకు కూడా మరి ప్రత్యేక మరి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వరకు కూడా చెప్పాలి. ఎందుకంటే ఎక్కడా కూడా మన నాయకుడు వచ్చిన తర్వాత ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా బందోబస్తు బ్రహ్మాండంగా నిర్వహించి ఎక్కడ ఏ విధమైన సంఘటనలు జరగకుండా మరి బ్రహ్మాండంగా చేశారు. అందుకు ఎస్పీ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. అలాగే ముఖ్యంగా నర్సీపట్నం డిఎస్పీ గారు కూడా మరి ఎక్కడ ఏ విధమైన సంఘటన జరగకుండా చేశారు. నర్సీపట్నం డిఎస్పీ గారు కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే రూరల్ సిఏ మేడం గారికి, టౌన్ సిఏ గారికి, అలాగే నాతవరం మండలం ఎస్సీ గారికి కానీ, గొలుగొండ మండలం ఎస్సీ గారికి కానీ, నర్సీపట్నం ఎస్సీ గారికి కానీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా మాకవరపల్లి మండలం ఎస్సీ గారికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలపాలి. ఎందుకంటే గత 4 రోజుల నుంచి కూడా ఆ బందోబస్తు ఏర్పాట్లు కానీ, ఎందుకంటే ఎక్కువ ఆయనపై ఉంది కనుక, వారిపై ఉంది కనుక మరి ఎక్కువ చేసి మా నాయకుడు వచ్చిన తర్వాత ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసినందుకు ప్రతి ఒక్కరు కూడా మరి పోలీస్ డిపార్ట్మెంట్ వారి అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి అలాగే చివరిగా మన పార్టీ నాయకులందరూ కూడా ఈరోజు రాష్ట్రం అంతా కూడా మనం మొన్ననే అనుకున్నాం, మన అందరం కూడా మరి ఎక్కడ చాలా చోట్ల ప్రోగ్రామ్ జరుగుతున్నాయి, జగనన్న ప్రోగ్రామ్స్ మన అందరం కూడా చూస్తున్నాం, బ్రహ్మాండంగా వచ్చిందని చెప్పి. రేపు నర్సీపట్నం వచ్చినప్పుడు కూడా రాష్ట్రం అంతా కూడా మన వైపు చూస్తుందని చెప్పి అన్నాం. అదేవిధంగా ఏదైతే అనుకున్నామో, ఏ విధంగా చేసుకున్నామో మనం అదేవిధంగా నిన్న రాష్ట్రం అంతా కూడా నర్సీపట్నం వైపు బ్రహ్మాండంగా చూసి నాకు ఉదయం నుంచి కూడా అందరూ కూడా ఫోన్లు చేసి చాలా బాగా జరిగిందని చెప్పి అన్నారు. ఇది మనందరి తాలూకు విజయం. మరి రేపు రాబోయే రోజులు మరిన్ని ప్రోగ్రాలు చేయాలి. ఇంకోటి చెప్పాలంటే నిన్ననే మళ్ళీ జగనన్న మళ్ళీ అందరూ కూడా హోంవర్క్ ఇవ్వడం జరిగింది. కొంచెం రిలాక్స్ అవ్వండి 2 రోజులు, తర్వాత మళ్ళీ హోంవర్క్ స్టార్ట్ చేద్దాం మళ్ళీ కూడా. దయచేసి మరొకసారి చివరిగా నర్సీపట్నం నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, పార్టీ అభిమానులకు అందరూ కూడా మరి విజయవంతం చేసినందుకు మన సభని మరొక్కసారి ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ నమస్కారం తెలుపుకుంటున్నాను. జై జగన్. నమస్కారం.